అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి ఒకే ఒక్క పనికి రేవంత్ రెడ్డి బోల్తా పడ్డాడు. కేసీఆర్ జగిత్యాల్లో భారీ బహిరంగ సభ పెట్టిండు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి సభలో మాట్లాడిండు. వాస్తవానికి చాలామంది జనాలు కేసీఆర్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడు, ఎప్పుడెప్పుడు మాట్లాడతాడు, కేసీఆర్ ప్రజా సమస్యలపైన ఎప్పుడెప్పుడు పోరాటం చేస్తాడు, రేవంత్ రెడ్డి పరిపాలన పైన కేసీఆర్ ఎప్పుడు ప్రశ్నిస్తాడు, రేవంత్ రెడ్డి వ్యవహారం పైన కేసీఆర్ ఎప్పుడు మండిపడతాడని చెప్పి చాలామంది జనాలు వెయిట్ చేసిరు. ఆఖరికి ఆ టైం రానే వచ్చింది. కేసీఆర్ బయటకు వచ్చిండు. జగిత్యాలలో దాదాపు 45 నిమిషాల పాటు కేసీఆర్ నాన్ స్టాప్ మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంశాలపైన కేసీఆర్ మాట్లాడిండు. అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న కేసీఆర్ తిట్టుడు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించుడు, బీఆర్ఎస్ పార్టీని పొట్టు రేవంత్ రెడ్డి ఎక్కడ పడితే అక్కడ, అది భారీ బహిరంగ సభ అయినా, ప్రెస్ మీట్ అయినా, మీటింగ్ అయినా, మీడియా చిట్చాట్ అయినా, ఏదైనా సరే కేసీఆర్ను తిట్టకుంటే రేవంత్ అన్న ఉండలేడు. అంటే కేసీఆర్ని తిట్టాలి గంతే. ఇక రేవంత్ అన్న దాదాపు 2.5 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ను తిట్టుకుంటూనే వచ్చిండు. కేసీఆర్ సావు కూడా కోరుకున్నాడు. కేసీఆర్ని ఉరిదీయాలి, కేసీఆర్ని బొందబెట్టాలి, కేసీఆర్ పాడగట్టాలని చెప్పి ఇట్లా రకరకాలుగా రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూనే వచ్చిండు. రేవంత్ రెడ్డి పైన జనాలు ఎందుకు వ్యతిరేకంగా వచ్చిన కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి పరిపాలన లోపాలు. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు 100 రోజులలో పూర్తి చేస్తా అని చెప్పి పచ్చి అబద్ధం చెప్పిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 రోజులు ఎన్నో వీక్నాయి. 100 రోజులలో రేవంత్ రెడ్డి రుణమాఫీ కూడా చక్కగా చేయలే. రుణాలు మాఫీ, ఫస్ట్ రుణమాఫీ పైన సంతకం పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట, రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కాలే. తర్వాత రైతు భరోసా కూడా మొత్తం ఇయ్యలే, పెన్షన్లు కూడా మొత్తం రాలే, 6 గ్యారెంటీలు గంగలనే కలిసినాయి, 420 హామీలు అటే పోయినాయి. ఇక మళ్ళీ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పైన, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల పైన జనాలు ఘోరమైనటువంటి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ టైంలో చాలామంది పబ్లిక్ అంటున్నటువంటి మాట ఏంది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. హైడ్రా విషయంలో హైడ్రా అధికారులు పోయి పేదవాళ్ళని ఇల్లులు కూల్చేస్తున్నప్పుడు హైడ్రా బాధితులు ఏమని మొత్తుకున్నారు మీరు విన్నారు కదా. కేసీఆర్ సార్ నువ్వు ఏడున్నావు, కేసీఆర్ అన్నా నువ్వు ఎక్కడున్నావు, రా అన్నా, మా ఇల్లులు కూల్చేస్తురన్నా, నువ్వు ఉండాలన్నా అని చెప్పి చాలా మంది కేసీఆర్ని పిలిచిరు. కేసీఆర్ ఒకానొక టైంలో ఒక సభలో చెప్పిండు, కేసీఆర్ అన్న యాడున్నావు అని నన్ను పిలుతురు, కత్తి ఆన్ చేతిలో పెట్టి యుద్ధం నన్ను చేయమంటే నేనేం చేయాలని చెప్పి కేసీఆర్ చెప్పినటువంటి మాట కేసీఆర్ ఒక సభలో చెప్పిండు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైందంటే కేసీఆర్ వెయిట్ చేసిండు బాగా. కేసీఆర్ బాగా ఓపిక పట్టిండు. ఇప్పుడు ఎట్లుంటుందో తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ ఇగో నేను, నా పేరు తిరుపతి, ఇగో నా తమ్ముని పేరు లడ్డు, ఇక మా లడ్డుగాడు ఉన్నాడు వెనకాల, మా తమ్ముని పేరు లడ్డు. ఇప్పుడు మా లడ్డు తమ్ముడు ఏమో ఎమ్మెల్యే అనుకో, మా లడ్డు తమ్ముడు ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యే. ఇప్పుడు నేను బీఆర్ఎస్ గవర్నమెంట్లో, అంటే బీఆర్ఎస్ లేదు, 2023లో నేను ఓడిపోయినా. ఇక మా లడ్డు కొత్తగా ఎమ్మెల్యే అయింది, 2023లో గెలిచింది అనుకుందాం. ఇప్పుడు లడ్డు ఏమో అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. అయితే లడ్డూను 1 ఇయర్లోనే, 6 మంత్స్లోనే నేను లడ్డూను ప్రశ్నిస్తే లడ్డు ఏమంటాను, నన్ను అవుతలేదా, గప్పుడే ప్రశ్నిస్తున్నావు, నేను అధికారంలోకి వచ్చి 6 నెలలే అవుతుంది, సంవత్సరమే అవుతుంది, గప్పుడే నన్ను క్వశ్చన్ చేస్తున్నావు, నేను పనులు చేయాలంటే 1 సంవత్సరం పడుతుంది. మొన్న రేవంత్ అన్న ఏమంటాడు భారీ బహిరంగ సభల, రేవంత్ అన్న చెప్పినటువంటి డైలాగ్ మీరు వినే ఉంటారు, పెండ్లు అవుతాడు పిల్లలు పుడతారా, 9 నెలలు వెయిట్ చేయాలి, 8 నెలలు వెయిట్ చేయాలి, లేకపోతే ఉత్తగానే అవుతుందా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థం చేసుకోవాలంటే కేసీఆర్ ఎందుకు ఎదురు చూసిండంటే అప్పుడే ప్రశ్నిస్తే కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ని ప్రశ్నిస్తారు ఏమని, మేము అధికారంలోకి వచ్చి సంవత్సరమే అవుతుంది, అప్పుడే అన్నీ జరగాలంటే కావు కదా, ఇప్పుడిప్పుడే మేము అధికారంలోకి వచ్చి అన్ని సెటిలైట్ చేసుకుంటున్నాం, అన్నీ చూసుకుంటున్నాం, అన్ని లోపాలను మేము సదురుకుంటున్నాం అని చెప్పి ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. అందుకే కేసీఆర్ టైం ఇద్దాం, వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పి కేసీఆర్ కూడా ఓపిక బట్టి టైం చూసి, ఉత్తగానే 100 రోజులలో 200 రోజులలో కేసీఆర్ బయటికి రాలే, 2.5 సంవత్సరాల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడిండు. ఇప్పుడు ఒక ప్రభుత్వం తలుసుకుంటే 2.5 సంవత్సరాలలో ఏమైనా చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు. ప్రభుత్వం 2.5 సంవత్సరాలలో అగ్గిని గుగ్గి చేయవచ్చు, గుగ్గిని అగ్గి ఏదైనా చేయవచ్చు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయలేకపోయిండ్రు.
ఎందుకు చేయలే? కారణం ఏంది? 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఊళ్ళే రోడ్లు వేసిండా, మండలాలలో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిండా, కొత్త కలెక్టర్ ఆఫీస్ కట్టిండా, కొత్త గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టిండా, ఫ్లైఓవర్లు వేసిండా, లేకపోతే ఇంకేమన్నా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసిండా? ఏం చేయలే కదా. దుబారా ఖర్చు చేసిండు రేవంత్ రెడ్డి, అవతల పడ్డాడు. కేసీఆర్ ఒకే ఒక్క పని ఏం చేసిండంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ చేసినటువంటి ఒకే ఒక పని ఏంటంటే, భారీ బహిరంగ సభలో కేసీఆర్ రేవంత్ రెడ్డి బండారం మొత్తం బయట పెట్టడం. ఒకే ఒక్క దెబ్బకు రేవంత్ రెడ్డి బోల్తా పడ్డాడు. రేవంత్ రెడ్డి వాస్తవానికి ఏమనుకున్నాడు తెలుసా? కేసీఆర్ జగిత్యాలో భారీ బహిరంగ సభ పెడితే నేను కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయి కాళేశ్వరం ప్రాజెక్టు చూసొచ్చి కాటారంలో సభ పెట్టి నేను కేసీఆర్ని తిడతా. ఈ కాళేశ్వరం కూలగొట్టిందే కేసీఆర్, నేను ఇప్పుడే పోయి వచ్చిన, కాళేశ్వరంలో నీళ్ళు లేవు, మొత్తం ఏది మేడిగడ్డ బ్యారేజ్ అంతా మొత్తం కుంగిపోయింది, కథమైపోయేటట్టున్నది, ఆ బ్యారేజ్ని మేము రిపేర్ చేపిస్తున్నాం, మొత్తం కేసీఆర్ కూలగొట్టిండని చెప్పి కేసీఆర్ని బద్నాం చేయడానికి, కేసీఆర్ని తిట్టడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసిండు. ఆఖరికి కేసీఆర్ ఎట్లయినా రైతు బంధు గురించి మాట్లాడతాడు అని చెప్పి రైతు బంధు రిలీజ్ చేయడానికి కూడా రెడీ అయిన రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను ఇవాళ రైతు బంధు రిలీజ్ చేద్దాం అనుకున్నా కూడా కేసీఆర్ నన్ను ప్రశ్నిస్తున్నాడు, కేసీఆర్ నన్ను విమర్శలు చేస్తున్నాడు, మేము పని చేస్తే కేసీఆర్ మాకు పుల్లలు పెడుతున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు. కానీ ఏం జరిగింది తెలుసా? కేసీఆర్ రేవంత్ రెడ్డిని అడ్డంగా ఇరికిచ్చిండు. మామూలుగా ఇరికియలే, భయంకరంగా ఇరికిచ్చిండు. ఎట్లు ఇరికిచ్చిండు ఏం కథ అనేది వీడియోలో పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎట్లా ప్రశ్నించిండంటే, దాదాపు 3 అంశాలు కేసీఆర్ బలంగా మాట్లాడిండు భారీ బహిరంగ సభలో. ఏ అంశాలు తెలుసా? రేవంత్ రెడ్డి పొద్దుగాల లేసి చెప్పినటువంటి మాట ఏంది? కేసీఆర్ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు, కేసీఆర్ చేయబట్టి మొత్తం తెలంగాణ అంతా దివాలా తీసింది, తెలంగాణ అంతా ఆగమైపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రతి భారీ బహిరంగ సభలో చెప్పినటువంటి మాట. అప్పుడు కేసీఆర్ జగిత్యాలో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ చెప్పిన మాట ఏంది? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు బంధు 6 నెలలకు ఒక పంట దాదాపు 10,000 రూపాయలు మీ అకౌంట్లో కేసీఆర్ వేసిండు, మీరు మర్చిపోయిరా అని చెప్పి కేసీఆర్ యాద్ చేసిండు జనాలకు. కేసీఆర్ జనాలకు యాద్ చేసిండు, గుర్తు చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 రూపాయల సంవత్సరానికి, ఎకరానికి 5,000 రూపాయలు 6 నెలలకు ఒక పంటకు కేసీఆర్ వేస్తోడు. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు బంధు ఎప్పుడు పడుతుంది, రైతు బంధు రేవంత్ రెడ్డి ఎప్పుడు వేస్తాడు అని చెప్పి మీరు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే రైతులను రేవంత్ రెడ్డి చాలా దారుణంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి కేసీఆర్ చెప్పిండు రైతు బంధు గురించి. కేసీఆర్ ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? నేను ఇక్కడ భారీ బహిరంగ సభ పెడుతున్నా కాబట్టే నా భయంతో రేవంత్ రెడ్డి అలా రైతు బంధు ఇస్తున్నానని చెప్పిండు కేసీఆర్. రైతు బంధు విషయంలో కేసీఆర్ జనాలకు గుర్తు చేసిండు, నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు బంధు టంక్షన్గా మీ అకౌంట్లో వచ్చేది, రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తలేడు, రైతులు మోసపోయారు అనేటటువంటి విషయం కేసీఆర్ మొన్న భారీ బహిరంగ సభలో గుర్తు చేసిండు. ఇది ఒకటో అంశం. రైతులకు కూడా అర్థమైపోయింది, అరే మంచో చెడో కేసీఆర్ ఉన్నప్పుడే అన్నీ వస్తుండే, యూరియా బత్తాలు వస్తుండే, రైతు బంధు వస్తుండే, రుణమాఫీ కూడా చేసిండు, పెన్షన్లు కూడా టైంకి వచ్చినాయి, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏది చక్కగా వస్తలేవు అనేది రైతులకు కూడా అర్థమవుతుంది కదా. కేసీఆర్ చెప్పిన తర్వాత, కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఆల్రెడీ రైతులకు అర్థమైంది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్. కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఇంకా అర్థమవుతుంది. సో ఇదొక అంశం. రైతు భరోసా గురించి కేసీఆర్ మాట్లాడి రేవంత్ రెడ్డిని బోల్తా కొట్టిండు. ఇక రెండోది కేసీఆర్ మాట్లాడింది మిషన్ భగీరథ. మిషన్ భగీరథ గురించి మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథకు సంబంధించిన నీళ్ళు వస్తలేవు. మన ఊళ్ళో మిషన్ కాకతీయ అని చెప్పి లైన్లు వేసారు, మీకు గుర్తుందా? బ్లూ కలర్ పైపులు ఉంటాయి, మిషన్ కాకతీయ అని చెప్పి మిషన్ భగీరథ నీళ్లు. ఆ నీళ్ళు వస్తుండే గవర్నమెంట్ నీళ్ళే, ఇక్కడికి వెళ్ళో ఉన్నది కనెక్షన్. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు, అన్ని బంద్ చేసిండు. కేసీఆర్ మిషన్ భగీరథ గుర్తు చేసిండు, నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు మీకు వస్తుండే, అలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నీళ్ళు వస్తలేవు. ఎందుకు వస్తలేవు అనేది మీరు బాగా అర్థం చేసుకోండి కేసీఆర్ జనాలకు అర్థమయ్యేటట్టు చేసిండు, అంటే గుర్తు చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు నీళ్లు. అబ్బా మంచిగుంది కదా అటు. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు, రేవంత్ రెడ్డి వచ్చినాక నీళ్లు. అబ్బా భలే సూట్ అయింది. కేసీఆర్ అసలు ఈ డైలాగ్ చెప్తే మంచుకుంటుండే. కేసీఆర్ మిషన్ భగీరథ గురించి యాది చేసిండు జనాలకు కూడా అర్థమవుతుంది కదా. రైతు బంధు ఇస్తలేడు రేవంత్ రెడ్డి, మిషన్ భగీరథ నీళ్ళు కూడా మాకు వస్తలేవు అని చెప్పి జనాలకు కూడా అర్థమవుతుంది. మూడో అంశం కేసీఆర్ ఏం చెప్పిండు తెలుసా? పెన్షన్ గురించి కేసీఆర్ చెప్పిండు. ఏమని? పెన్షన్ కేసీఆర్ ఉన్నప్పుడు 2,016 రూపాయలు వస్తుండే,
రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. ఎంతమందికి 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు? పెన్షన్ల విషయంలో కూడా రేవంత్ రెడ్డి జనాలను మోసం చేసిండు అనేటటువంటి విషయం కేసీఆర్ యాడ్ చేసిండు, గుర్తు చేసిండు కేసీఆర్. కాబట్టి పెన్షన్ విషయంలో కూడా వృద్ధులకు వాళ్ళందరికీ అర్థమైపోయింది కథ. ఈ రేవంత్ రెడ్డి పెన్షన్ ఇయ్యాడు, కేసీఆర్ ఇచ్చినట్టు కూడా 2,000 రూపాయల పెన్షన్ ఇస్తలేడు. కాబట్టి ఈ 3 అంశాలపైన కేసీఆర్ బలంగా మాట్లాడాడు, జనాలకు అన్ని గుర్తు చేసిండు. జనాలకు ఇంకా ఏం గుర్తు చేసిండు తెలుసా కేసీఆర్? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం మా హయాంలో అని చెప్పిండు, మా హయాంలో సీసీ రోడ్లు వేసినామని చెప్పిండు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ వస్తుండే అని చెప్పిండు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ పొలాలకు నీళ్ళు వస్తుండే అని చెప్పిండు కేసీఆర్. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి ప్రతి బెనిఫిట్ వచ్చేది. దళిత బంధు ఇచ్చినాం, గిరిజన బంధు ఇచ్చినాం, ఉద్యోగాలు ఇచ్చినాం, నోటిఫికేషన్లు ఇచ్చినాం. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీరు అర్థం చేసుకోరు అని చెప్పి కేసీఆర్ చెప్పిన మాట. దీంట్లో ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంది చెప్పనా గుర్తుపెట్టుకునేది? కేసీఆర్ ఖతర్నాక్ ముచ్చడి చెప్పిండు అబ్బా. ఏం చెప్పిండు కేసీఆర్? ఒకే ఒక్క దెబ్బతోటి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎట్లా బోల్తా కొట్టింది తెలుసా? రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? మేము హైడ్రా పెట్టింది చెరువులు కాపాడనీకి, అంటే చెరువులు పాండ్స్ లేకపోతే చెరువులు ఇవి కాపాడడానికి వచ్చినాం. ఈ చెరువులకు సంబంధించినటువంటి స్థలంలో ఇక ఈ చెరువుల ఒడ్డులలో, ఈ చెరువుల ఒడ్డులు ఉంటాయి కదా, ఒడ్డు అంటాం మనం మన తెలంగాణ యాస భాషల. చెరువు శివారికి ఒడ్లు ఉంటాయి కదా, ఒడ్లు కట్టలు అంటాం, ఒడ్లు అంటాం. ఈ కట్టల కాడ, ఈ కట్టల ప్లేస్లో చాలా మంది ఇల్లులు కట్టుకున్నారు. ఈ కట్టల ప్లేస్లో ఇల్లులు కట్టుకోవడం ద్వారా ఈ నీళ్ళన్నీ కట్ట కానాలే, కానీ నీళ్లు కట్ట కాంతలేవు. నీళ్ళు అవసరం కూడా కట్ట కంటే బయటికి కూడా పోతాయి. అంటే చెరువు పక్కన ఒక 100 మీటర్లో, ఓ 50 మీటర్లో బఫర్ జోన్ ఉండాలి. తర్వాత చెరువు లోపల FTL అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఈ పక్కన బఫర్ జోన్ అంటారు. ఈ చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లులన్నీ కూల్చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఫస్ట్ స్టార్ట్ చేసింది హైడ్రా. ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసింది ఏంది? చెరువు పక్కన ఉన్నటువంటి భూములను కబ్జాలు పెట్టిరు, దందాలు చేస్తున్నారు. FTL బఫర్ జోన్ కబ్జాలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. ఆ చెరువు భూమి మనం కాపాడుతామని చెప్పి ఫస్ట్ దుకాణం తెరిచిండు. ఆ తర్వాత ఏం చేసిండు? ఇగో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి, ఈ గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి అన్ని ఇల్లులు కూల్చేస్తామని చెప్పి రెండోది స్టార్ట్ చేసిండు. తర్వాత భూదాన్ భూములలో కొంతమంది నివాసం ఉంటారని అక్కడ మళ్ళీ 3వ అంశం స్టార్ట్ చేసిండు. తర్వాత 111 జియో కింద కొన్ని భూములు ఉన్నాయి, 111 జియోలో భూములలో మొత్తం ఇల్లులు కట్టుకున్నారని చెప్పి 4వ అంశం స్టార్ట్ చేసిండు. తర్వాత అసైన్మెంట్ భూములు ఉన్నాయి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ భూములు అని చెప్పి 5వ దుకాణం స్టార్ట్ చేసిండు. అంటే ఏదో ఒక సాకు చెప్పి రేవంత్ రెడ్డి కొన్ని వేల ఇండ్లు నేలమట్టం చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. మొత్తం కొలాబ్ చేసి పడేసిండు. కేసీఆర్ యాడ్ చేసిండు, గుర్తు చేసిండు కేసీఆర్. ఏం తెలుసా? ఒక బొడుముండ హైడ్రా పట్టుకొచ్చి అన్నాడు కేసీఆర్ అన్న మాట నేను అనలే కదా, లడ్డు కేసీఆర్ కదా అన్నది. కేసీఆర్ అన్నాడు ఈ మాట. హైడ్రాను ఒకటి పట్టుకొచ్చిండు. ఆ హైడ్రా పట్టుకొచ్చి పేదవాళ్ళ ఇల్లు మొత్తం నిలమట్టం చేసిరు, పేదవాళ్ళ ఇల్లు మొత్తం కథం చేసి పడేసిండు, పేదవాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే హైడ్రాను తీసి పారేస్తా, తీసేట అవతలు ఎత్తేస్తా, ఒకటే ఒక సంతకంతో హైడ్రాను కథం చేస్తా అని చెప్పి కేసీఆర్ చెప్పిన మాట. ఎంత ఇంపాక్ట్ పడుతుంది తెలుసా ఈ మాటతోటి? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత మచ్చొస్తుంది తెలుసా ఈ ఒక్క మాటతోటి? హైడ్రా పట్టుకొచ్చి రేవంత్ రెడ్డి పేదవాళ్ళు ఇల్లులు కూల్చేస్తున్నాడు. 15,000 ఇండ్లకు టెండర్ పెట్టిండు రేవంత్ రెడ్డి. మూసీ సుందరీకరణ, ప్రక్షాళన, మూసీ మొత్తం ఏదో చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి 15,000 ఇండ్లు కూల్చేస్తున్నాను కేసీఆర్ చెప్తుంటే జనాలు అలర్ట్ అయిపోయారు. ఇప్పుడు కనుక హైడ్రా వాళ్ళు పోయి మీ ఇల్లులు కూల్చేస్తామంటే జనాలు ఎట్లా కూలుస్తావు, ఏమనుకుంటున్నావు అని చెప్పే కాడికి వచ్చారు జనాలు. అంటే కేసీఆర్ అన్ని విషయాలు జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు జనాలకు కేసీఆర్ చెప్పిండు, నేను గొప్పనా రేవంత్ రెడ్డి గొప్పోడా, బీఆర్ఎస్ గవర్నమెంట్ మంచిగుందా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచిగుందా మీరే డిసైడ్ చేయమని కేసీఆర్ ఇండైరెక్ట్గా చెప్పిండు, జనాలకు చెప్పిపోయిండు. ఒకే ఒక్క దెబ్బ, ఒకే ఒక్క భారీ బహిరంగ సభ దెబ్బతోటి, ఒకే ఒక్క భారీ బహిరంగ సభ పనితోటి రేవంత్ రెడ్డి బోల్తా పడ్డాడు. మామూలు బోల్తా కాదు. రేవంత్ రెడ్డి గ్రాఫ్ దాదాపు 45% ఉంటే కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టిన తర్వాత, కేసీఆర్ సభ కంటే ముందు 55% గ్రాఫ్ పెరిగింది. కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఎడికి వచ్చింది తెలుసా? 33 నుండి 32%కి వచ్చింది. రేవంత్ రెడ్డి గ్రాఫ్ అమాంతం తగ్గిపోయింది మొత్తం. రీజన్ ఏంది? కేసీఆర్ అన్ని విషయాలు జనాలకు యాద్ చేసిండు, గుర్తు చేసిండు కేసీఆర్. నేనున్నప్పుడు మంచిగా ఉండేనా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ ఇంకో మాట ఏం చెప్పిండు తెలుసా? బలమైన మాట. నేను ఆ రోజే చెప్పిన, కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ వాస్తవానికి ఎన్నికల ప్రచారం చేస్తున్న టైంలో చెప్పిండు ఏమని,
కాంగ్రెస్ వస్తే బతుకులు ఆగమవుతాయి, కాంగ్రెస్ వస్తే ఇబ్బంది పడతారు, యాది పెట్టుకోర్రి. పాత రోజులు అంటుర్రు, మళ్ళీ మీరు సఫర్ అవుతారు, మంచో చెడో మళ్ళీ బీఆర్ఎస్కి ఓటేయమని చెప్పి కేసీఆర్ చెప్పిండు. చాలా మంది జనాలు సరే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలను నమ్మి మార్పు రావాలని కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నాడు, ఒక 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డికి అవకాశం ఇద్దాం, ఏం చేస్తాడో చూద్దామని చెప్పి చాలా మంది ఓట్లు వేసిరు. రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చిన తర్వాత గుండు సున్నా వేసిండు ఆఖరికి. కేసీఆర్ చెప్పాడు కదా మొన్న, నేను వద్దని చెప్పినా, ఓట్లు వేయకని చెప్పినా, మాకేమని చెప్పినా నా మాట వినకుండా వేసిర్రు, ఇలా మీరే ఇబ్బంది పడుతున్నారు, మీరే సఫర్ అవుతున్నారు, మీ ఇష్టం అని చెప్పి కేసీఆర్ చెప్తున్నాడు. అంటే మొత్తం విషయాలు కేసీఆర్ జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పిండు. అర్థమయ్యేటట్టు చెప్పడమే కాదు, జనాలకు వివరించడమే కాదు, కేసీఆర్ రేవంత్ రెడ్డి గ్రాఫ్ డౌన్ చేసిండు ఒకే ఒక్క సభతోటి. ఇంకా కేసీఆర్ 33 సభలు పెడుతుండట. అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. 33 సభలు ఏడేడ పెడతాడు, ఏం కథ, ఏ అంశం గురించి మాట్లాడబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు, మరి కేసీఆర్ సభ ఇంపాక్ట్ ప్రభుత్వానికి ఎంత ఉంటుంది, ఏం కథ అనేది పిన్ టు పిన్ మనం మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. కానీ ఒకటే ఒక విషయం, కేసీఆర్ చేసేటటువంటి ఒకే ఒక్క పనికి రేవంత్ రెడ్డి బోల్తా పడ్డాడు, నిజంగా బోల్తా పడ్డాడు. రేవంత్ అని అనుకున్నాడే, ఇక కేసీఆర్ బయటికి రాడు, కేసీఆర్తో కాదు, అంత సీన్ లేదు కేసీఆర్కి, ఆయన బయటకు వస్తాడని రేవంత్ రెడ్డి బాగా అనుకున్నాడు. బయటకు వచ్చిన కేసీఆర్ని ఎవడు పట్టించుకోడు, జనాలు ఏం కేసీఆర్ని అర్థం చేసుకోరు, అయిపోయింది కేసీఆర్ పని, ఆయన వయసు కూడా అయిపోతుంది, ఆయన ఇప్పుడు ఇంటికాడనే ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, సీనియర్ సిటిజన్, ఆయనతో ఏమవుతుందని రేవంత్ రెడ్డి అనుకున్నాడు. కేసీఆర్ బయటికి రావడానికి ఢిల్లీకి కూడా చెప్పినట్టు రేవంత్ రెడ్డి. సీన్ కట్ చేస్తే కేసీఆర్ కట్టబట్టుకొని నడతలేడు, ఒకప్పుడు నడిచినట్టు, కట్టలేదు కూర్చలేదు, డైరెక్ట్ ఒక పులి బయటకు వస్తుంది కదా, సింహం బయటకు వస్తుంది చూడు, అట్లా వచ్చిండు. హెలికాప్టర్కి వెళ్ళి బయటకు వచ్చి ఎటు ఓలే రేవంత్ రెడ్డి చెప్తా అన్నట్టుంది కథ, కేసీఆర్ కథ. నేను ఎటు ఓలే, నేను ముసలోని అనుకుంటున్నావా, నా వయసు అయిపోయింది అనుకున్నావా, కేసీఆర్ చెప్పిన మాట. కేసీఆర్ ఏం చెప్పాడు యాదుకుందా మీకు, సభలా పొద్దుగాల లేస్తే ఎవడు పడతాడు, నా సాగు కోరుకుంటుర్రు, నేను చచ్చిపోవాలంటుండు ఎవడు పడతాడు, మీరు 1000 జన్మలు ఎత్తినా నేను సావన్న నా కొడుక అని చెప్పి కేసీఆర్ ఒక మాట చెప్పిండు. మరి ఎవరిని ఉద్దేశించి అన్నాడో నాకు తెలియదు అయ్యా, ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఏం కథ నాకు తెలియదు. మరి కేసీఆర్ సావు ఎవరు కోరుకుంటుర్రో, కేసీఆర్ ఎవరు ఉద్దేశించి అన్నాడో తెలియదు. కానీ కేసీఆర్ ఒక మాట అయితే అన్నాడు బలంగా, మీరు ఎన్ని చేసినా నేను సావా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు నన్ను ఏం చేయలేరనే మాట కేసీఆర్ చెప్పిండు. సో ఇది కేసీఆర్కి సంబంధించిన అంశం. కేసీఆర్ జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పిండు మొన్న సభలో మొత్తం. రేవంత్ రెడ్డి బోల్తా పడిపోయింది. రేవంత్ అని ఏదో అనుకున్నాడు కానీ అంత ఫ్లాప్. రేవంత్ రెడ్డి సభలో ఉన్న జనాలే బయటికి వెళ్ళిపోయారు, ఆయనంత గంత ఘోరమైన పరిస్థితి జరిగింది. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.